వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా 95 న్యూస్ ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నారాయణపేట ఈద్గాను సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పార్నికారెడ్డి. నమాజ్ కు వచ్చే ముస్లిం సోదరులకు టెంట్లు, మంచినీటి క్యాన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచన. నారాయణపేట ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి మీడియా సమావేశం. ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తేని బీజేపీకి ఓటు అడిగే అర్హత లేదని మండిపాటు. రెడ్డిపాలెం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ 6 పథకాలతో కరపత్రాలు అందచేత. గెలుపు కోసమే మా పోరాటమని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవడమే మా ధ్యేయమని పిలుపు. ఆదిలాబాద్ జిల్లా ఈద్గా మైదానంలో ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు. రంజాన్ పండుగ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న. ఇక డీటెయిల్స్ చూస్తే నారాయణపేట ఈద్గాను ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పార్నికారెడ్డి సందర్శించారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈద్గాలో ముస్లిం సోదరులు ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ చేసుకునేందుకు గాను ఈద్గాలో చేపట్టిన పలు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈద్గా కమిటీ మరియు మైనారిటీ మున్సిపల్ కౌన్సిలర్ల విన్నపం మేరకు ఎమ్మెల్యే చొరవ తీసుకుని గతంలో ఎన్నడూ లేని విధంగా వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నమాజ్ కు వచ్చే ముస్లిం సోదరులకు ఎండ వేడిమికి ఇబ్బందులు పడకుండా వారికి టెంటులు, సరిపడా మంచినీటి క్యాన్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల కోడ్ కారణంగా ఇంకా పలు పనులను చేపట్టడం వీలు కాలేదని, వచ్చే సంవత్సరం ఈద్గాలో మరిన్ని సౌకర్యాలను సమకూర్చి పండుగను ఆనందమయంగా జరుపుకునేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. దామర్గిద్ద మండలంలో ఎమ్మెల్యే కంబం శివకుమార్ రెడ్డి విందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, పుర కౌన్సిలర్ ఎండి సలీం, మహమూద్ ఖురేషి, యూసుఫ్ తాజ్, అబ్దుల్ రెహమాన్ చాంద్, మైనుద్దీన్, మున్వర్ ఫారూకీ, ముర్తుజా చాంద్, ఈద్గా కమిటీ చైర్మన్ కౌన్సిలర్ అమీరుద్దీన్, ఎంఐఎం నాయకులు అబ్దుల్ ఖాదర్, షాబుద్దీన్, దామర్గిద్ద మండలం కాంగ్రెస్ అధ్యక్షులు బాలురెడ్డి, కార్యదర్శి కాజా, సిపిఎం మండలం కార్యదర్శి గోపాల్, తమ్మాలి రఘు, శ్రీనివాస్, శరణ్నాయక్, జోషి తదితరులు ఉన్నారు. आज यहाँ पर ईदगाह के पास ईदगाह कमेटी के दावत पर एमएलए मैडम कर्णिका रेड्डी यहाँ पर एक ईद का महीना किए हैं. मैं सबसे पहले ईदगाह कमेटी की जानिब से उनका शुक्रिया अदा करता हूँ, क्योंकि ये धूप जो धूपकाला है, शिद्दत की धूप है, उसको महसूस करते हुए ईदगाह कमेटी की नुमाइंदगी पर यहाँ पर शामियाने वगैरह नस्ब किए हैं और साथ ही साथ ठंडे पानी का भी इंतज़ाम, चेयर्स का इंतज़ाम यहाँ पूरा है ना. आज एमएलए साहब की हिदायत पर म्यूनसिपल कमिश्नर ने पूरे इंतजाम किए हैं. मैं ईदगाह कमेटी की जानिब से मैं एमएलए जनाब हमारे पार्निकारेड्डी साहबा का मैं शुक्रिया अदा करता हूँ कमेटी की जानिब से, क्योंकि पहली मरतबा है कि यहाँ पर एक बड़े पैमाने पर जो इंतजाम हुए हैं वो मैडम की है ना हिदायत पर हुए हैं. और उम्मीद भी करता हूँ मैं कि आगे यहाँ पर जो भी ईदगाह के तवस्सी के लिए या और कब्रस्तान की बाउंड्री के लिए जो भी हमारा ज़रूरत होंगी उसको पूरा करेंगे. मैं तमाम आमितुल मुस्लिमीन से अपील करता हूँ कि कल जो इंतज़ाम यहाँ पर किए हैं ये एमएलए साहब की नुमाइंदगी पर, एमएलए साहब की हिदायत पर यहाँ पर इतने बड़े पैमाने पर इंतजाम किए हैं. मैं तमाम लोगों से अपील करता हूँ कल नमाज ईद उल फितर ठीक 9 बजे अदा की जाएगी और यहाँ पर टाइम वक्त मुकर्रर पर तशरीफ़ लाकर नमाज अदा करें. और आखिरी में मैं एमएलए साहबा का ईदगाह कमेटी की जानिब से शुक्रिया अदा करता हूँ कि आज आप आकर यहाँ पर हमारे ईदगाह का एक महीना किए हैं और पूरे इंतजाम का जायज़ा लिए. शुक्रिया. अल्लाह में उनकी सेहत दे, तंदुरुस्त अता फरमाए. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని 10 సంవత్సరాల కిందట హామీ ఇచ్చిన బీజేపీ పార్టీకి మహబూబ్ నగర్ ప్రజలను ఓట్లు అడిగే నైతిక అర్హత లేదని వంశీచంద్రెడ్డి నారాయణపేట జిల్లా కేంద్రంలోని సివిఆర్ భవన్ మీడియా సమావేశంలో అన్నారు. నారాయణపేట జిల్లాకు వచ్చిన సైనిక్ స్కూల్ మంజూరైతే ఆ స్కూల్ వరంగల్ కు వెళ్తుంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వంతో మాట్లాడి నారాయణపేటలోని ఏర్పాటు చేయలేని డీకే అరుణకు నారాయణపేట ప్రజలు ఎలా ఓటు వేస్తారని దుయ్యబట్టారు. నారాయణపేట జిల్లా ఎత్తివేస్తారని సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపులలో బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం అవాస్తవమని, దానిలో నిజం లేదని, పుకార్లను జిల్లా ప్రజలు నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు. మక్తల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సంగం బండ రిజర్వాయర్ నిర్వాసితులకు ఇవ్వాల్సిన 10 కోట్ల డబ్బులను కూడా రాకుండా అడ్డుకున్న డీకే అరుణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నారాయణపేటకు వచ్చినటువంటి సైనిక్ స్కూల్ వరంగల్ కు తరలిస్తుంటే డీకే అరుణ బీజేపీ
కేంద్ర ప్రభుత్వం అడ్డుకోలేకపోయిందని బీజేపీ పైన దుయ్యబట్టారు. ఎమ్మెల్యే పర్నికారెడ్డి మాట్లాడుతూ నేను తక్కువ మాట్లాడతా, ఎక్కువ పని చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మండి, వంశీచంద్ రెడ్డిని ఎంపీగా నారాయణపేట నుండి భారీ మెజారిటీ ఇవ్వాలని నారాయణపేట నియోజకవర్గం ఇన్ఛార్జి కొంబం శివకుమార్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలోని కౌన్సిలర్ సలీం, జిల్లా నాయకులు బండి వేణుగోపాల్, మాజీ ఎంపీపీ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను వ్యక్తిగతంగా అలానే పార్టీ పరంగా ఒక అభ్యర్థిగా ఎట్లయితే నేను ప్రతి మండలానికి వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి ఓటర్లను ఎవరైతే నాకు ఓట్లు వేస్తారో వాళ్ళని నాకు ఓటేయమని రిక్వెస్ట్ చేస్తానో ఆ విధంగా మిమ్మల్ని నారాయణపేటలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరినీ కూడా నాకు ఈ లోక్సభ ఎన్నికల్లో సహకరించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేయడానికి యాక్చువల్గా ఈ సమావేశం నేను ఏర్పాటు చేసుకున్నాను. ఇలా నీళ్ళు వస్తున్నాయా? నిజంగా చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులు ఉంటే కోయిల్ సాగర్ నీళ్లు తీలేరు దగ్గర వచ్చి పడతాయి. తీలేరు దగ్గర నుంచి 6 కిలోమీటర్ల కాలువ తీస్తే ధన్వాడ పెద్ద చెరువులో పడతాయి. అవునా? కానీ ఎప్పుడన్నా దాని గురించి ఆలోచన చేసిండ్రా? చేయలేదు. ఎందుకు? చిత్తశుద్ధి లేదు కాబట్టి. ఇంకా బెస్ట్ ఉదాహరణ చెప్తా, ఎందుకంటే లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు కాబట్టి. సంగం బండ ప్రాజెక్ట్ ఉంది. సంగం బండ ప్రాజెక్ట్ ఎవరి పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్? నర్సిరెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్ సంగం బండ ప్రాజెక్ట్. తెలవాలి, నారాయణపేట ప్రజలకు తెలవాలి, మన ప్రాంత ప్రజలకు తెలవాలి. చిట్టెం నర్సిరెడ్డి సంగం బండ ప్రాజెక్ట్. అది నర్సిరెడ్డి గారి పేరు చెప్పుకొని రాజకీయంగా ఎదిగి నర్సిరెడ్డి గారి పేరు చెప్పుకొని ఓట్లు దండుకునే నాయకుల నిజ స్వరూపం తెలవాలి ఈ ప్రాంత ప్రజలకు. చిట్టెం నర్సిరెడ్డి సంగంబండ ప్రాజెక్ట్ కింద సంగంబండ నిర్వాసితులకు 10 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం నుంచి 10,07,00,000 రూపాయలు ఇస్తే ఆ ప్రాజెక్ట్ కింద 25,000 ఎకరాలకు నీళ్ళు అందించవచ్చు. కేవలం 10,07,00,000. ఆమె మంత్రిగా ఉన్నది కదా, ఆమె ఏది చెప్తే అది నడిచింది కదా మహబూబ్నగర్ జిల్లాలో. మరి ఎందుకు తండ్రి పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటే 10,07,00,000 రూపాయలు ఎందుకు ఇప్పించలేకపోయింది? మీ తండ్రి పేరు మీదనే ఉంది కదా ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ మీరు 10,07,00,000. బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెం గ్రామంలోని పాణ్యం సుబ్బారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో బాబు షిరిడి భవిష్యత్తు గ్యారంటీ సూపర్ 6 పథకాలతో వందలాది తెలుగు తమ్ముళ్ల కరపత్రికలతోటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గెలుపు కోసమే మా పోరాటమని, ఈసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవడమే మా ధ్యేయమని పిలుపునిచ్చారు. కోవూరు నియోజకవర్గం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి సీట్ ఖరారు చేసిన తక్షణం నుంచి కొన్ని వేల కుటుంబాలు సైకిల్ ఎక్కి తీర్థం పుచ్చుకుంటున్నాయని బీజేపీ, జనసేన కార్యకర్తలు జోరందుకుంటున్నారన్నారు. గత నెల రోజుల నుంచి ప్రచారం రేసులో కోవూరు నియోజకవర్గం స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ప్రశాంత్ రెడ్డి గారు, ఎంపీ అభ్యర్థి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే, చంద్రబాబు నాయుడు గెలిపిస్తే ఇదిగో ఈ 6 పథకాలు మనకు అమలవుతాయి. మళ్ళీ వెళ్ళిపోద్దాం. అబ్బాయి మళ్ళీ అంతే కలేదే చంద్రబాబుని గెలిపియాలా? అది ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మన ఎమ్మెల్యే అభ్యర్థి. ఓకే అదే వేయాలా సైకిల్ గుర్తుగా మీ ఓటు.
ఆదిలాబాద్ జిల్లాలో రంజాన్ పండుగ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలను చేపట్టిన ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలను చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానంకు పెద్ద ఎత్తున ముస్లింలు తరలి వచ్చిన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గా మైదానంతో పాటుగా వివిధ ముస్లిం మసీదుల్లో కూడా రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో సందడి వాతావరణం నెలకొంది. మత పెద్దలు రంజాన్ పండుగ విశిష్టతను వివరించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లింలను పలువురు కలుసుకుని ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ తెలిపారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో రంజాన్ పండుగ వేడుకల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుతో కలిసి ఆదిలాబాద్ లోని ఈద్గా మైదానం వద్ద ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పవన్ రావు తో పాటుగా పలువురు నాయకులు ముస్లింలకు ఈద్ ముబారక్ తెలియజేశారు. రంజాన్ పండుగ సందర్భంగా ఆదిలాబాద్ లోని ఈద్గా మైదానంలోని ఓ సాధారణ వ్యక్తిలా జిల్లా ఎస్పీ గౌసాలం పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈద్ ఉల్ ఫితర్ పండుగను పురస్కరించుకుని అక్కడే విధులు నిర్వర్తిస్తున్నటువంటి డీఎస్పీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బయటకు వచ్చినటువంటి ఎస్పీని ముస్లిం సోదరులు కలిసి ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలియజేశారు. जैसा पहली उम्मतों पर फर्ज किए गए कि कुरान करीम इसको सुनाया जा रहा है। तरावी के अंदर हमने पूरा कुरान करीम सुना है। मस्जिद के अंदर कि कुरान करीम को सुनने सुनाने का और तरावी का इत्मीनान फरमाया है। अल्लाह खूब नेमल बदल अता फरमाए। से पाक है, मकान से पाक है, जिस्म से पाक है, उसको कोई जो है कुर्सी का डर निकालने के लिए अपनी कुर्सी को बयान फरमाया, उसकी रोक, उसके ईमान वालों और ईद के दिन में जमा फरमा कर यह हुक्म दिया है वतुकब्बिरुल्लाह अला मा हदाकुम, कि अल्लाह ने तुम्हें तौफीक दी कि तुम अल्लाह रब्बुल इज्जत की खूब बड़ाई बयान करो। सूरह मुद्दस्सिर के अंदर फरमाया, हमारे नबी को हुक्म दिया वरब्बक फकब्बिर, नबी जी आप अपने रब की खूब बड़ाई बयान कीजिए। बड़े రంజాన్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షబ్బీర్ అలీ నివాసానికి చేరుకుని షబ్బీర్ అలీని కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని బుచ్చి పట్టణంలోని మస్జిద్ ఏ హబీబ్ మసీదులోని కోవూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆమెకు ముస్లిం మత పెద్దలు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆమె నియోజకవర్గం ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. قد أوجب عليكم في هذا اليوم على كل من يملك النساء فاضلا عن الحاجة الأصلية عن نفسي وعن صغاره الذرية देखो मेरे घर में दौलत ज्यादा होगी, बढ़ती जाती है, मैं क्या करूं? मेरी दौलत कम होना चाहिए। दुआ करो, अल्लाह से फरमाओ मेरी जो दौलत कैसा कम होएगी।
आते आते रास्ते में एक गरीब मिस्किन मिल गया। उसके जिस्म के ऊपर कपड़ा नहीं था, रेती ओढ़कर लेटा था। उसे वो फरमाता है, ऐ मूसा, ऐ अल्लाह के जलील पैगंबर, तुम अल्लाह से कलाम करने जाते हैं। देखो मैं गरीब हूँ, मेरे पास लिबास भी नहीं है, पूछो अल्लाह से मैं क्या करूं, मुझे ये लिबास कैसा आएगा। अल्लाह के बारगाह में मूसा अलैहिस्सलाम ने पूछे, फरमाती है, या बारी ताला, देख एक इंसान के पास दौलत ज्यादा हो गया, वो उसके पास कैसा कम होना चाहिए। तो अल्लाह फरमाती है, ऐ मूसा, वो इंसान को तू कह दे शुक्र करना छोड़ दे, उसकी दौलत कम हो जाएगी। మెదక్ పట్టణంలో రామదాస్ చౌరస్తా నుండి ప్రార్థనకు వెళ్లే దారిలో మెదక్ మున్సిపాలిటీ పరిధిలో మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ ను తవ్వకాలు జరుపుతూ ఉండగా రామదాస్ చౌరస్తా సమీపంలో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు, హిందూ సంఘాలు, మున్సిపాలిటీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. విగ్రహం సుమారుగా 600 సంవత్సరాల పురాతన విగ్రహం అని వారు తెలియజేశారు. నరసింహలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి బిష్ణు పడరాయ్ తరపున అండమాన్ నికోబార్ పార్లమెంట్ పరిధిలోని చౌదరి మండలం నామూనగర్ లో ప్రతి ఇంటికి వెళ్లి డోర్ టు డోర్ ప్రచారంలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి ప్రజలతోటి మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేసి మూడోసారి మోదీనే ప్రధానిగా ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. वोट तो है ना आपका? क्या नाम है? क्या नाम है? निकालो भाई, इस बार हमारा जिताना है। यही चीज बनाना है ना, तो ये वाला वोट डालने है उसका प्रोग्राम का है। आइए
రంజాన్ పండుగను పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఈద్గా వద్ద మైనారిటీ సోదరుల ప్రార్థనల అనంతరం ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని మైనారిటీ సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పండుగ పవిత్రతకు, త్యాగానికి చిహ్నమని అన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా నిష్ఠతో ఉపవాస దీక్షలు చేపడతారని అన్నారు. జిల్లా ఆశీస్సులతోటి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం మత పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలో నెల రోజుల ఉపవాసాలు ఉండి ఈ రోజు రంజాన్ పండుగను ఘనంగా మందమరి మార్కెట్ ఈద్గాలో జరుపుకోవడం జరిగింది. ఈ పండుగలో సమస్త మానవులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పవిత్ర రంజాన్ రోజున పండుగ నమాజ్ అనంతరం దువా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి, ముస్లింలు, మత పెద్దలు మౌలానా అజాం అలీ మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని ముస్లింలు, మత పెద్దలు మౌలానా అజాం అలీ, గులాం కబీరుద్దీన్, అమీన్, మజార్, సలావుద్దీన్, అజారుద్దీన్ పాషా, సర్వార్ చంద్ పాషా, ఫక్రుల్ హుదా పాల్గొనడం జరిగింది. محمد رسول تراهم ركعا سجدا تراهم سجود ذلك مثلهم في التوراة ومثلهم في الإنجيل استغفر الله استغفر الله استغفر الله عيد مبارك كله سلام عليكم استغفر الله استغفر الله استغفر الله عيد مبارك كله استغفر الله استغفر الله استغفر الله आपको भी सलामत आपको सलामत सबको सलामत आपको भी सलामत आपको भी सलामत Assalamualaikum bhai. Majid कहाँ से
सबको ईद मुबारक हो। जानमाज मैं नौजवानों से बिलखुसूस गुजारिश करूंगा कि जानमाज है बिल्कुल समेट दें और समेट कर एक जगह पर रख दें ताकि उठाने में आसानी हो। सब लोगों की बहुत बहुत मेहरबानी होगी। नौजवान हजरात जितने भी हैं मैं उनसे गुजारिश करूंगा कि आप अपने अपने तौर पर जानमाज। बुलेटिन ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి నారాయణపేట ఈద్గాను సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి నమాజ్ కు వచ్చే ముస్లిం సోదరులకు టెంట్లు మంచినీటి క్యాన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచన నారాయణపేట ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి మీడియా సమావేశం ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తేని బీజేపీకి ఓటు అడిగే అర్హత లేదని మండిపాటు రెడ్డిపాలెం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ 6 పథకాలతో కరపత్రాలు అందజేత గెలుపు కోసమే మా పోరాటమని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవడమే మా ధ్యేయమని పిలుపు ఆదిలాబాద్ జిల్లా ఈద్గా మైదానంలో ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు రంజాన్ పండుగ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 95 న్యూస్।